6 ఫ్లైఓవర్లు అంటే ఎన్ని టన్నుల కార్బన్ని, ఎన్ని టన్నుల కాంక్రీట్‌ని యూజ్ చేస్తారు, ఎన్ని టన్నుల స్టీల్‌ని యూజ్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు, మేము కాంక్రీట్ యూజ్ చేయము, స్టీల్ బ్రిడ్జులు కడతామని. మరి స్టీల్ ఎక్స్ట్రాక్షన్‌లో ఎంత కార్బన్ ఎమిషన్ జరుగుతది? ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రశ్నలు. వీళ్ళు నెట్ జీరో, తెలంగాణ నెట్ జీరో అవుతుంది 2040 లోపు, అది దాని డైలాగ్లో మాట్లాడుతారు కదా. మరి నీ నెట్ జీరో ఎడిపోయింది. ఇవన్నీ ఏంటి టెక్నికల్ టర్మ్స్ చెప్పాలి, దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎన్వైరన్మెంట్ మినిస్టర్ చెప్పాలి, కొండ సురేఖ గారు, లేకపోతే PCCF చీఫ్ చెప్పాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్. సో బేసికలీ పొల్యూషన్ అనేది కంట్రోల్ కాదు, ఇంకా వర్స్ అవుతుంది. ఎందుకంటే అంత మ్యాసివ్ కాంక్రీట్ లేకపోతే స్టీల్ డిప్లాయ్మెంట్ జరిగినప్పుడు టెంపరేచర్లో చేంజెస్ వచ్చి అక్కడ ఉన్న ప్రిస్టీన్ ఏదైతే ఇకాలజీ ఉందో, ఏవైతే జీవరాశులు ఉన్నాయో అవన్నీ దెబ్బతింటాయి. ప్లస్ నేను జీవరాశుల గురించి పక్కన పెడదాం, సరే మనం ఆ పరిస్థితిలో లేము, విద్యకు పైసలు లేవు, వైద్యంకి పైసలు లేవు తెలంగాణ దగ్గర, జీవరాశుల గురించి తర్వాత మాట్లాడదాం. కానీ అక్కడ ఫ్లైఓవర్ రావడం వల్ల ఎవరైతే ర్యాపిడో డ్రైవర్లు ఉంటారో, ఓలా డ్రైవర్లు ఉంటారో, లేకపోతే స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉంటారో, వాళ్ళు బండి నడిపేటప్పుడు ఎంత వేడిని ఫేస్ చేస్తారు. నేను మా టీం మెంబర్స్ కొంతమంది అక్కడ వర్క్ చేస్తారు ఆ ఏరియాలో, ఆ న్యూస్ ఛానల్స్లో, వాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు కేబీఆర్ పార్క్ పక్కన నుంచి బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారో సడన్ గా టెంపరేచర్ డ్రాప్ కనిపిస్తుంది మనకి. అక్కడ మళ్ళీ ఒక పెద్ద ఫ్లైఓవర్ సేమ్ జరుగుతుంది, టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది, టెంపరేచర్ ఒక 2-3% ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఎవరు అక్కడ బాధ్యత? చనిపోతే ఇప్పుడు ప్రభుత్వమే అఫీషియల్ గా హీట్ వేవ్ ని ఒక డిజాస్టర్ లెక్క ప్రకటించింది. మరి ఆ హీట్ వేవ్ వచ్చే పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేస్తుంది?